నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కరోనా వైరస్ సరికొత్త మార్పులకు కారణమవుతోంది. అగ్రరాజ్యాలను అతలాకుతలం చేస్తోంది. ఇంతకాలం అప్రధాన్యంగా ఉండిపోయిన దేశాలకు అవకాశం ఇచ్చింది కోవిడ్-19. ఆసియాలో చైనా పతనానికి, భారత్ ప్రస్థానానికి ఊపిరిపోస్తోంది. పోస్ట్ కరోనా పరిణామాలు భారత్లో పారిశ్రామిక విప్లవానికి బీజాలు వేయనున్నాయా? చైనా వ్యాపార సామ్రాజ్య విచ్ఛిత్తి మొదలైందా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాకు అతిపెద్ద మార్కెట్గా మారిన భారత్ క్రమంగా తన ప్రాభవం చూపే రోజులొచ్చాయా? ఇంతకు చైనా అమెరికా తాజా యుద్ధంలో భారత్కు ఒరిగేదేంటి? ఇలాంటి కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ఇంతకాలం ఆసియా దేశాల్లో చైనా కేంద్రంగా వాణిజ్య సామ్రాజ్యం విలసిల్లింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టడం, అక్కడి ఉత్పాదక రంగం స్తంభించిపోవడం అంతర్జాతీయ సంస్థలను ఆర్థికంగా కుంగదీసింది. దీంతో వ్యాపార దిగ్గజాలు భారత్ వైపు ఆసక్తి చూపుతున్నాయి. వాణిజ్య విస్తరణను కాంక్షిస్తున్న దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ప్రపంచ జీడిపిలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంటూ ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా ఎదుగుతున్న చైనా పరుగులకు కరోనా వైరస్ ఇప్పుడు బ్రేకులు వేసింది. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న కోవిడ్ మహమ్మారి గ్లోబల్ ఎకానమీని కుప్పకూల్చింది. కరోనా దెబ్బకు చైనా తయారీ రంగ సామర్థ్యం కూడా దెబ్బతింది. అక్కడి విదేశీ సంస్థలన్నీ తమ కర్మాగారాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను మలుచుకోవాలన్న భావన అనివార్యంగా వ్యక్తమవుతోంది. అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి భారత్లోని బడా కంపెనీల ప్రతినిధులకు మధ్య ఏప్రిల్ 3వ వారంలో కీలక సమావేశం జరిగింది. అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సమావేశాన్ని నిర్వహించగా చైనా నుంచి వ్యాపారాలను తరలించడం, వాటిని భారత్లో నెలకొల్పడంపై ప్రధానంగా చర్చ జరిగింది. చైనాలో పరిశ్రమలు నిర్వహిస్తున్న అమెరికా సంస్థల కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి కేంద్రంగా భారత్ ఉండగలదు అన్న ఏకాభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ట్రంప్ సర్కార్ సైతం ఇందుకు మద్దతు పలికింది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఎన్నో పారిశ్రామిక కార్యకలాపాలకు అంతకంటే అనువైన దేశంగా భారత్ త్వరలోనే అవతరించగలదు అంటూ అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా దేశాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్న థామస్ వాజ్దా విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చైనాపై క్రమంగా నమ్మకం సన్నగిల్లుతూ వస్తోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచ దేశాలు కరోనా వైరస్ను చైనా సృష్టించిన జీవాయుధంగానే పరిగణిస్తున్నాయి. చైనాలో పెట్టుబడులు ఉపసంహరించుకునేందుకు ఇప్పటికే చైనాలో ఉన్న తమ కార్యాలయాలను మరో చోటకి తరలించేందుకు వివిధ దేశాలు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాయి. మోదీ సర్కార్ ప్రధాన ఎకనామిక్ ఫోకస్ మొత్తం పెట్టుబడుల విస్తరణపైనే ఉందంటారు నిపుణులు. భారత్లో ఉత్పాదక రంగ విస్తరణకు ఎన్నడూ లేనన్ని అవకాశాలు తాజా పరిణామం వల్ల ఏర్పడ్డాయి. రీవ్యాంప్డ్ గ్లోబల్ సప్లై చైన్స్ అతిపెద్ద పాత్ర పోషించే విస్తారమైన పారిశ్రామిక మైదానాన్ని సృష్టించింది. అయితే చైనాపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆధారపడడం వల్ల వెంటనే ఏర్పడే పోటీలో భారత్ నిలదొక్కుంటుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఇది సాధ్యమేనంటున్నారు నిపుణులు. ఇందుకోసం అవసరమైన 5 దశల వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో మొదటి దశ మేక్ ఇన్ గ్లోబల్ ఇండియా అంటే MGI ఆవిష్కరణను ప్రకటించడంతో చైనాపై ఇక ఆధారపడాల్సిన అవసరం లేదని మోదీ ఇటీవలి కాలంలో పరోక్షంగా అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఇది మరింత విస్తరించాలంటే అభివృద్ధి చెందుతున్న అంటే ఎమర్జింగ్ ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ ఆర్కిటెక్చర్ పెట్టుబడుల కోసం దూకుడుగా పోటీ పడడానికి, అందుకు సంబంధించి స్పష్టమైన విధానాలు రూపొందించేందుకు భారత్ మరింత వేగం పెంచాలంటారు నిపుణులు. రెండవ దశ తమ కంపెనీలను రీషేపింగ్ చేస్తున్న గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడానికి మేక్ ఇన్ గ్లోబల్ ఇండియా ప్రత్యేక రాయబారిని మోదీ నియమించాలంటారు నిపుణులు. ఈ రాయబారికి ప్రపంచ మార్కెట్ల గురించి లోతైన పరిజ్ఞానం ఉండాలి. భారత కొత్త పారిశ్రామిక విధానంపై పట్టుండడంతో పాటు ప్రైవేట్ రంగంలో దిగ్గజంగా ఉన్న పారిశ్రామికవేత్త అయి ఉంటే ఇంకా మంచిదంటారు నిపుణులు. ఇక మూడవ పాయింట్ మేక్ ఇన్ గ్లోబల్ ఇండియా ఆవిష్కరణ అత్యంత ప్రధానమైంది. జపాన్, US పరిశ్రమల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మనం దూసుకుపోవాలి. చైనా నుంచి తమ ఉత్పత్తి యూనిట్లను మరో దేశానికి సులభంగా మార్చుకునేందుకు జపాన్ ఇటీవల ఓ భారీ ప్రణాళికను ప్రకటించింది. అమెరికా కార్పొరేట్ల విషయానికొస్తే ఫిబ్రవరి మధ్యలో UBS ఎవిడెన్స్ ల్యాబ్ సర్వేలో 76% మంది చైనాపై ఆధారపడకుండా ఉత్పత్తిని వేగిరపరచడం, రక్షణాత్మక విధానాలు మెరుగని అభిప్రాయపడినట్లు సమాచారం.
అదే సర్వేలో ఉత్పాదక పరిశ్రమలు మార్పు కోరుకుంటే అందుకు ఆసియాలో టాప్ పొటెన్షియల్ డెస్టినేషన్గా భారత్ ఉందని తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో అమెరికా సప్లై చైన్స్ను భారత్లో పెట్టుకోవాలనుకుంటున్నాయి, అయితే ఇవి జాతీయ భద్రతకు సంబంధించి ముఖ్యమైనవి అని వ్యాఖ్యానించారు. ఇక 4వది, భారత్ స్పందిస్తున్న తీరును ప్రతిబింబించే విధంగా ప్రణాళికలు రూపొందించి విదేశీ పెట్టుబడులపై ఖచ్చితమైన వైఖరిని ప్రకటించాలి. అందులో ముఖ్యంగా భారత్ అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీసిన పన్ను తీవ్రతకు స్వస్తి చెప్పాలి. ఎఫ్డిఐని ఆకర్షించడానికి కీలకమైన లేబర్ మార్కెట్, భూసేకరణ, సంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండడానికి ప్రతీకగా నిబద్ధతను ప్రదర్శించాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా భారత్ వైపు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక 5వ సిఫారసు, విదేశీ పెట్టుబడిదారులతో పాటు ద్వైపాక్షిక బహుళ వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందాలను తూలనాడే శక్తులను కట్టడి చేయాలి. ఈ ఏడాది జనవరిలో భారత్లో $1 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అమెజాన్ ధర అన్యాయంగా ఉందని ప్రకటించింది. ఇలాంటి ప్రకటనలు కూడదంటారు నిపుణులు. ఇక మొత్తంగా అమెరికా చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత్కు ఎంతవరకు లాభం చేకూరే అవకాశాలున్నాయో ఇంకో విశ్లేషణ చేద్దాం. చైనాతో వాణిజ్యానికి అమెరికా సహా ఎన్నో దేశాలు విముఖత చూపడం భారత్కు నిజంగా సానుకూలంగా మారుతుందా? అదే జరిగితే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చైనా ఊసెత్తితేనే నిప్పులు కక్కుతున్న అమెరికా బీజింగ్ను ఇరకాటంలోకి నెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరోవైపు అమెరికాతో పాటు జపాన్ కంపెనీలు చైనాను వదిలి ఆగ్నేయాసియా దేశాలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకుంటున్నాయి. చైనా భూభాగం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు చేయూతగా జపాన్ దాదాపు 25,000 కోట్ల యెన్ల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని కొరియన్ సంస్థలు చైనాను వదిలి భారత్లో కార్యకలాపాలు సాగించడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ఈ మధ్య చైనా నుంచి 56 సంస్థలు తరలి వెళ్ళిపోయాయి. భారత్కు వచ్చింది అందులో 3 పరిశ్రమలు అని నొమురా అధ్యయనం వెల్లడించింది. అయితే అన్ని దేశాలు చైనాకు వ్యతిరేకంగా మారుతుండడంతో తయారీ రంగంలో ఎదురులేని శక్తిగా వెలుగొందిన చైనాది ఇక గత ప్రభావమేనని మూడీస్ అధ్యయనం తేల్చుతోంది. ఇది తూర్పు ఆగ్నేయాసియా దేశాలకు లాభాల్ని చేకూరుస్తాయని మూడీస్ సంస్థ తేల్చింది. అయితే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే భారత్లో ప్రస్తుత పరిస్థితులు మారాలంటున్నారు నిపుణులు. మన దేశంలో అధిక ఉత్పత్తి వ్యయం, మూలధన పెట్టుబడులు, పన్నుల మోత, పన్నుల్లో జాప్యం ప్రగతికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని చెప్తున్నారు. చైనాకు ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో నిలదొక్కునేందుకు కృషి చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఆ దిశగా సక్సెస్ అవ్వాలంటే మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతులు ఇవ్వాలని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు మినహాయింపులు ఇవ్వాలి అన్న రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఉత్పాదక రంగానికి ఊతమిచ్చేలా కీలక విధానాలని చురుగ్గా అమలు చేయాలన్నారు. భిన్న పరిశ్రమల్ని ప్రొడక్షన్ చైన్లో అంతర్భాగం చేయడంతో పాటు భూ, కార్మిక, పన్ను నియంత్రణ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలని సూచిస్తున్నారు. మొదటి నుంచి చైనాతో మన సంబంధాలు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్న చందంగానే ఉంటూ వస్తున్నాయి. పరస్పర అనుమానాలు, సందేహాలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక వాణిజ్య సంబంధాలు విస్తరిస్తూనే ఉన్నాయి. గత 6 ఏళ్ల కాలంలో మన దేశంలో చైనా పెట్టుబడులు $800 కోట్ల చేరుకున్నాయి. ఇంతగా ఆర్థిక బంధం ఉన్నప్పటికీ అప్పట్లో డోక్లాం సరిహద్దుల్లో వివాదం రేగినప్పుడు 1962 నాటి యుద్ధం నేర్పిన గుణపాఠాలు మర్చిపోవద్దంటూ చైనా మన దేశాన్ని హెచ్చరించింది. వివాదం ముదిరినప్పుడు, పరస్పరం సవాళ్లు విసురుకున్నప్పుడు మాట్లాడే భాషను ముందే ప్రయోగించి తన ఆధిక్యత చాటుకునే ప్రయత్నం చేస్తుంది చైనా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో అన్ని సంస్థల షేర్ల ధరలు 30 నుంచి 50% వరకు పడిపోయిన స్థితిలో గుట్టు చప్పుడు కాకుండా తన వాటాను పెంచుకోవాలని చూస్తోంది చైనా. వాస్తవానికి ఆస్ట్రేలియా, స్పెయిన్, జర్మనీలోని కంపెనీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ దేశాలు కూడా తమ సంస్థలను సంరక్షించుకోవడానికి భారత్ మాదిరే కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. లాభం వస్తుందనుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా వాలిపోవడం వ్యాపారుల సహజ నైజం. చైనా కూడా ఆ వ్యాపార ధర్మాన్నే పాటిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే కరోనా మహమ్మారి వంటి పెను విపత్తును అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమయంలో సైతం ఆ పనే చేస్తానంటే ఏ దేశము అంగీకరించదు. ఒక పక్క కరోనా వైరస్ చైనా సృష్టేనని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేయడమే దీని వెనుకున్న ఉద్దేశమని అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు ఆరోపిస్తున్న వర్తమానంలో ఈ మాదిరి షాపింగ్కు దిగడం మంచిది కాదన్న ఇంగిత జ్ఞానం కూడా చైనాకు లేకుండా పోయింది.
మన దేశంలోని అనేక స్టార్టప్ సంస్థల్లో చైనా పెట్టుబడులు తక్కువేమీ లేవు. చైనాకు చెందిన అతిపెద్ద ఫార్మా సంస్థ ఫోసన్ ఫార్మా మన దేశీయ సంస్థ అయిన గ్లాన్ ఫార్మాలో 74% వాటాను $109 కోట్ల పెట్టుబడితో సొంతం చేసుకుంది. డిజిటల్ ఫార్మా సంస్థలతో పాటు ఆ దేశం సోలార్ ఎనర్జీ, ఆటోమొబైల్ రంగాల్లో కూడా పెట్టుబడులకు తహతహలాడుతోంది. చైనా కుతంత్రాన్ని ముందుగా గుర్తించింది యూరోపియన్ యూనియన్. చైనా ప్రభుత్వ అధీనంలో ఉన్న బడా సంస్థలు యూరప్లోని పలు కీలక రంగాల్లో ఉన్న పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టడాన్ని EU నేతలు ముందుగా అనుమానించారు. వెంటనే జాగ్రత్త పడి మార్చి 25న విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించారు. కరోనా సంక్షోభంతో దివాళా అంచున ఉన్న కంపెనీలను అతి తక్కువ మొత్తానికి చైనా కంపెనీలు ఆక్రమించుకోవడాన్ని అడ్డుకున్నారు EU నాయకులు. FDIలను ప్రభుత్వాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వాలని సభ్య దేశాలకు EU సూచించింది కూడా. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు చైనా పెట్టుబడులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ కరోనాతో సతమతమవుతుండడం గమనార్హం. ఆస్ట్రేలియా కూడా మార్చి 30 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిబంధనలు కఠినతరం చేసింది. దాంతో ఆ దేశంలోని విమానయాన, మెడికల్ కంపెనీలు చైనా కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంది ఆ దేశం. కెనడా కూడా ఇదే విధమైన ఆంక్షలు విధించింది. దేశంలోని ఏ కంపెనీలోకి వచ్చే FDI అయినా ప్రభుత్వం పరిశీలించి అనుమతినిస్తేనే ఆచరణలోకి వస్తుందని స్పష్టం చేసింది. కంప్యూటర్, మిలిటరీ, క్వాంటమ్ టెక్నాలజీ తదితర రంగాల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఇటీవలే EU నుంచి బయటకొచ్చిన బ్రిటన్ కూడా గట్టి ఆదేశాలిచ్చింది. ఇక అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే విధమైన చర్యలు చేపట్టింది. అమెరికా విదేశీ పెట్టుబడుల కమిటీ FDIలు తమ దేశ భద్రతకు భంగం కలిగించే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపై తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. ఈ దేశాల బాటలోనే భారత ప్రభుత్వం కూడా నడిచింది. ఏప్రిల్ 17న తనతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఖచ్చితంగా భారత ప్రభుత్వ పరిశీలన అనంతరమే అమల్లోకి వచ్చేలా నిబంధనలు కఠినతరం చేసింది. నిజానికి గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే FDIలకు మాత్రమే ఈ నిబంధన ఉండేది. చైనా, నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంకలకు కూడా ఈ నిబంధనలను ఇప్పుడు వర్తింపజేసింది భారత ప్రభుత్వం. కరోనాతో చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరమని, కాబట్టి అమెరికా సంస్థలను వ్యూహాత్మకంగా ఆకట్టుకోవడానికి ఇదే సరైన సమయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక, అంతర్గత వాణిజ్యంపై వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాకు వాటిల్లే నష్టం భారత్కు లాభం కాగలదు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి మెరుగైన సమయం ఇది. పెట్టుబడులను ఆకట్టుకునేలా రాష్ట్రాలు శ్రమించాలి. ప్రస్తుతం చైనా నుంచి ఇతర దేశాలకు తమ ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చాలా సంస్థలు చూస్తున్నాయి. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం. ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేయాలని, అగ్రరాజ్యంగా భారత్ అవతరించాలని ఆకాంక్షిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.